మనం ఎటు తిరిగినా మళ్ళీ ప్రజలు నాయకుల దగ్గరికే అట్లా తిరుగుతున్నాం. కొంచెం భిన్నంగా మిగతా రాష్ట్రాల కంటే వెస్ట్ బెంగాల్ ఒకటి అక్కడ ఆలోచన వేరు. అక్కడున్న రాజకీయాలు, వ్యవహారం అంతా వేరు గదా! మమతా బెనర్జీ భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు? పార్టీ స్ప్లిట్ అయిపోయింది ఒకటి. 2 బీజేపీ ముందు పెద్ద సవాళ్ళే ఉన్నాయక్కడ. ఎట్లా ఉండవచ్చని మీకనిపిస్తున్నది? ఇప్పుడు నేను కరెక్ట్‌గా 3 సార్లు వెళ్ళాను. 1997లో ఎప్పుడైతే ఏఐసీసీ సెషన్ అప్పుడు స్ప్లిట్ అయింది ఆ! కాంగ్రెస్ పార్టీ. అవును. మమతా తన తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది అప్పుడు. నేను అప్పుడు ఒక స్టోరీ కూడా రాసాను. డెక్కన్ క్రానికల్‌కి, ఏషియన్ ఏజ్‌కి రాసాను అప్పుడు. ఏ టేల్ ఆఫ్ 2 వుమెన్ అని. సోనియా గాంధీ ఒక సైడు, మమతా బెనర్జీ ఒక సైడ్. అప్పుడే ఆమె తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకుంది. అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చింది. కొంచెం హెడ్ స్ట్రాంగ్ లేడీ ఉండే. నేను ఆ దినమే అప్పుడు ఆమెను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఎవరు మమతా బెనర్జీ? మమతా బెనర్జీ ఆమె ఇంటికి వెళ్ళి కాళీఘాట్‌లో చిన్న ఇల్లు, పెంకటి ఇల్లు ఉండేది. ఇప్పటికి అదే ఇల్లు లేదు, ఇప్పుడు చాలా చేంజ్ చేసేది. మారిందా? చాలా చేంజ్ చేసేది. అక్కడ ఆ ఏరియా చిన్న మొత్తం పెంకుటిల్లు చిన్న ఇంత అవును ఉంటుండే. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం చేంజ్ అయింది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన మీద కేసులు నడుస్తున్నాయి కదా అభిషేక్ మీద. చాలా అభిషేక్ బెనర్జీ. అభిషేక్ ప్రాపర్టీస్ కూడా కొనుక్కున్నారు. అప్పుడు చాలా సింపుల్ లేడీ ఉండేది. నేను పోయి ఇంటర్వ్యూ కూడా చేసాం ఆమెకి. ఆమెకి ఏంటంటే కాంగ్రెస్ మాకు ప్రాధాన్యత ఇస్తలేరు, దే డోంట్ గివింగ్ ఇంపార్టెన్స్, వర్కర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తలేరు అని ఉంటుండే. అప్పుడు చాలా సింపుల్ లేడీ ఉంటే. ఇంకోటి ఆమె డిమాండ్స్ కూడా ఎక్కువ లేకుండే జనాల్లో కూడా. ఇక్కడ మన పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్న ఎవరైనా ఇండస్ట్రియల్ సపోర్ట్ ఇస్తుండే. తర్వాత వన్స్ షీ హెస్ కమ్ ఇన్ టు పవర్, పాలిటిక్స్ వచ్చాక కూడా నేను మళ్ళీ కలెక్టర్కి 3 టైమ్స్ వెళ్ళాను. చూస్తే మీరు ఒకసారి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నాను. ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి ఉన్నప్పుడు తను ఆల్ పార్టీ డెలిగేషన్ ఒకటి వెళ్ళి ఉండే మేము. అప్పుడు వెళ్ళాము. మన జర్నలిస్ట్ కూడా ఒక 5-6 మంది వెళ్ళాము. అప్పుడు వెళ్ళి చూస్తే మార్నింగ్ లేచి చూస్తే నీకు పట్టాల మీద, రైల్వే స్టేషన్ల దగ్గర జనాలు రోడ్ల మీద పండుకున్నాడు. ఏంటంటే ఎక్కువ మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వేరే ఇతర సరౌండింగ్ డిస్ట్రిక్ట్లకి నుంచి వచ్చినాయి, ఉద్యోగాల కోసం వచ్చినాయి. ఇప్పుడు మేజర్ ఇండస్ట్రీస్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఒకప్పుడు కలెక్టాబాద్ ఫేమస్ ఫర్ జూట్ ఇండస్ట్రీస్ ఉండే. మనకి వాళ్ళకి టాటా వాళ్ళు పెట్టా అంటే నందిగ్రామ్లో పెద్ద గొడవ ఎలగొట్టేసింది. ఇండస్ట్రీస్ లేవు. కలెక్టాబాద్ యాక్చువల్లీ ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, రియల్ క్యాపిటల్. మనకు బ్రిటిష్ పీరియడ్లో, ఈస్ట్ ఇండియా పీరియడ్లో మన కలెక్టానే పెద్దగా ఉండే. ఇట్లా సో మచ్ అన్ని ఇండస్ట్రీస్ ఉండే. మొత్తం ఈ లెఫ్ట్ పార్టీస్ వచ్చినాక మొత్తం ఆల్మోస్ట్ ఖతమైపోయింది అది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీ చాలా రోజుల్లో రూల్ చేశారు. ఆ తర్వాత మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఫార్డన్ అదే ప్యాటర్న్లో నడిపించింది. గవర్నమెంట్ పార్టీ ఒక్కటే నడిపించేది. గవర్నమెంట్కి పార్టీకి తేడా లేదు. ఏమైనా పోస్టింగ్స్ చేయాలన్నా, టీచర్ల పోస్టింగ్ ఏదైనా ఉంటే పార్టీ లీడర్లు ఎవరైనా రికమెండ్ చేస్తే పోస్టింగ్. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పార్టీ లీడర్, లోకల్ పార్టీ లీడర్ పర్మిషన్ ఉంటేనే వాడు ఇల్లు కట్టుకోవచ్చు. వానికి ఏమైనా కట్ మనీ ఇవ్వాలి. వాడు మెటీరియల్ ఏడుకోమని కూడా చెప్తాడు కొన్ని ప్లేసెస్. లెఫ్ట్ పార్టీ ఉన్నప్పటికీ కూడా లెఫ్ట్ పార్టీస్ ఉన్నప్పుడు కూడా ఇదే నడిచింది. మళ్ళీ మమతా బెనర్జీ ఉన్నప్పుడు కూడా ఇదే నడిచింది. దాంట్లో ప్రజల్లో విసుకొచ్చేసింది. మళ్ళీ తర్వాత ఇలా బంగ్లాదేశీస్ వచ్చిన చాలామంది, వాళ్ళకు ఓటు హక్కు జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ ముస్లిమ్స్. ఆ హిందూ ముస్లిమ్స్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. అది కొన్ని డిస్ట్రిక్ట్స్ డెమోగ్రాఫిక్ చేంజెస్ అయిపోయింది. మనకు వెస్ట్ బెంగాల్ కానీ, అస్సాంలో కానీ ప్రజల్లో మాత్రం చాలా విరక్తి. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ క్యాల్కులా విన్నప్పుడు అప్పుడే చూశాను నేను. జనాల్లో చాలా దే ఆర్ వెరీ అప్సెట్ విత్ మమతా బెనర్జీ వాళ్ళు. అంటే పట్టించుకోలేదు ఆమె. పట్టించుకోలేదు. ఇండస్ట్రీస్ లేదు, డెవలప్మెంట్ లేదు. ఇంకోటి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోడ్ల మీద అంతా వాళ్ళే కబ్జాలు. ఏది ఓపెన్ ప్లేస్లో పెట్టినా వాళ్ళే గుడిసెలు వేసుకొని ఉన్నారు. చీప్ లేబరు. అంటే ఈమె వదిలేసింది, ఆల్మోస్ట్ వదిలేసింది ఆమె. వాళ్ళు ప్రతి ఒక్క లీడరు ఒకడు వానికి రెగ్యులర్గా హఫ్తా వచ్చేటట్టు వాడు చూసుకున్నారు. నువ్వు ఈ ఏరియా నువ్వు చూసుకో, నువ్వు ఈ ఏరియా నువ్వు చూసుకొని వాళ్ళు వదిలేసింది. అక్కడ ఆమె కంట్రోల్ పోయింది. మీకు ఏమనిపించింది ఆమె వ్యవహార శైలి చూసిన తర్వాత ఆ రోజు? అప్పుడు నాకు ఒక్కటే అనిపించింది. బికాస్ ఐ హ్యాడ్ ఏ డిఫరెంట్ ఇమేజ్ ఆఫ్ మమతా బెనర్జీ. నేను ఎప్పుడు 97లో చూసిన మమతా బెనర్జీకి సింపుల్గా వాడికి ఒక జోలా వేసుకొని, బ్యాగ్ వేసుకొని సింపుల్గా అండ్ ఐడియాలజికల్గా కొంచెం పబ్లిక్కి సర్వ్ చేయాలి, పబ్లిక్ చేయాలన్న మమతా బెనర్జీకి ఎందుకు ఇగ్నోర్ చేసింది. తను ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిపోయి అభిషేక్ బెనర్జీకి వాళ్ళకి ఇన్వాల్వ్ చేసుకొని లోకల్ లీడర్స్కి వాళ్ళ ఏరియా మీరు చూసుకోండి అని అన్నకు గెలవాలని. ఇంకోటి ఒక అలిగేషన్ అక్కడ చాలా ఏంటంటే ఎక్కువ ముస్లిమ్స్కి ఫేవర్ చేస్తుంది ఈమె, హిందూ ఫెస్టివల్స్కి వస్తుంటే మా అడ్డం పడుతుంది అని కూడా ఒకటి జనాల్లో టాక్ వచ్చింది. మనకు మా హాలిడేస్కి కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు, లేదంటే పెండాల్స్ వేసే దగ్గర కూడా కొంచెం ఎక్కడైనా మసీద్ దగ్గర ఉంటే నువ్వు పెండాల్లో సౌండ్ పెట్టవద్దు అని, సౌండ్ బాక్స్ పెట్టవద్దని అట్లా కండిషన్ కొన్ని అలిగేషన్స్ వచ్చేసాయి. వాళ్ళు ప్రజల్లో కూడా కొంచెము బేసికల్లీ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. కొత్త ఇండస్ట్రీస్ రావటం లేదు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతారు. జనాలందరూ వేరే స్టేట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కువ బాంబే, బెంగళూరు, హైదరాబాద్
చాలా బెంగాలీస్ గిట్ట ఇక్కడ చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ అందరు. అక్కడి నుంచి కొంచెం ఆమె డౌన్ఫాల్ అయిపోయింది స్టార్ట్. అంటే ఇప్పుడు భవిష్యత్తు ఎట్లుంటది ఆమెదిగా చెప్పలేము కాలగర్భంలో, అంటే ఇప్పుడు ఒక చరిత్ర అనేది టీఎంసీ అంటే చరిత్ర. మన హిస్టరీలో మనం చెప్పలేము ఎట్లా అని అంటే, రేపొద్దున ఆమె మళ్ళీ రైచి వచ్చేసి మళ్ళీ రికవరీ అయినా కావచ్చు. లేకుంటే ఈ భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా వదలది. ఒక్కసారి ఒకసారి వాళ్ళు వచ్చారంటే మళ్ళీ అంత ఈజీగా వదలదు. మనం ఇంకో జనాలు ఇంకో ప్రజలు కూడా దే హావ్ సీన్ 15 ఏళ్ళు ఆమె రూల్ చేసిండ్రు. పర్టికులర్లీ హిందూస్ వాళ్ళకి ఫీలింగ్ ఉంచేది ఈమె వచ్చిందంటే మళ్ళీ వాళ్ళనే సపోర్ట్, వేరే మతస్థులను సపోర్ట్ చేస్తారని ఆ భయం మాత్రం ఉంది. ఆ సైకలాజికల్కి మాత్రం ఉంది. అందుకే కదా మన అభిషేక్ బెనర్జీ ఏదో విలేజ్ వెళ్తే ఆయన కొట్టిండ్రు, గుడ్లు గిట్ట వేసి కొట్టిండ్రు, విచ్ ఇస్ అన్యూజువల్. అండ్ సెకండ్ థింగ్, కల్చరల్లీ వెస్ట్ బెంగాల్ ఒక చాలా టాప్ భారతదేశంలోనే కల్చరల్ యాక్టివిటీస్లో. కానీ ఎడ్యుకేషన్ హైలీ ఎడ్యుకేషన్, కల్చరలీ హై, దేర్ ఆర్టిస్ట్, పెయింటర్స్, మన చాలా మంచి పేరు ఉన్నవారు. మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఉన్నారు కదా, సుభాష్ చంద్రబోస్, గొప్ప గొప్ప వాళ్ళ ఆర్ట్ లిటరేచర్లో ఉన్న వాళ్ళు కానీ, ఆర్టిస్ట్ కానీ, ఫిలిం స్టార్స్ కానీ, చటర్జీలు, బెనర్జీలు, ఇంకోటి స్పోర్ట్స్ మెన్ కానీ, టాప్ మనకి వచ్చిన ప్లేస్ అది వెస్ట్ బెంగాల్. అలాంటి వెస్ట్ బెంగాల్ మొత్తం ఆల్మోస్ట్ డెవలప్మెంట్ మొత్తం స్టాగ్నెంట్ అయిపోయింది. అది స్టాగ్నెంట్ అయిపోయి ప్రజలు కూడా విరక్తి. అంటే మనం ఇక్కడ జేడిఎస్ కర్ణాటక దాని కండిషన్ ఏమిటో మనం చూస్తాం. ఐసీయూలో ఉంది. ఆర్జేడి, జేడీయూ, బహుజన సమాజ్ పార్టీ, అంతే, శిరోమణి అకాలీదళ్, పైనుంచి కింద దాకా చూసుకుంటూ వస్తే కనుక ఒక్కసారి బీజేపీ అక్కడికి వెళ్ళిపోయిందంటే ఒక మర్రి చెట్టు లేకపోతే కనుక చింత చెట్టు, దాని కింద ఎవరు ఏ వృక్షం లేదు, ఉండే అవకాశం లేదు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ అక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి మమతా బెనర్జీ ఏమిటి, ఇది మన సినారియో చూస్తున్నాం కదా. అంటే ఒక్కటి, ఇప్పుడు రేపు పొద్దున్న వీళ్ళ గవర్నమెంట్ ఎట్లుంటుందో తెలియదు మనకు. వీళ్ళ విధానం ఎట్లుంటుందో చెప్పలేము. రేపొద్దున వీళ్ళ నిజంగానే మంచి చేసింది అనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ బుల్డోజర్స్ పెట్టేసి మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు, ఇండస్ట్రియలైజ్ చేస్తూ ఉన్నాము. నీకు నెక్స్ట్ 3-4 years తెలిసిపోతుంది. నెక్స్ట్ 2-3 years వీళ్ళు కూడా పార్టీ వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండే బిహేవియర్, వీళ్ళు కూడా చందాలు వసూలు చేస్తారా, వీళ్ళు కూడా కట్ మనీ వసూలు చేస్తారా, వీళ్ళు కమిషన్లు డిమాండ్ చేస్తారా, వీళ్ళు లోకల్ లీడర్స్కి ఎట్లా ఎంప్లాయ్మెంట్, వాళ్ళు కూడా కావాలి కదా. మమతా బెనర్జీ నాకు నెలకు ₹1,00,000 2 లక్షలు వస్తున్నాయి, వీడు ఒక్క పైసా లేదు, నేను ఎట్లా బతకాలి, బతుకుతారు, వీడు ఉంటాడా పోతాడా తెలియదు కదా. సో అల్టిమేట్లీ ఒక 1-2 yearsలో నీకు తెలిసిపోతుంది వాళ్ళకి ఎట్లా ఉంటుంది. ఇఫ్ ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని పబ్లిక్ హ్యాపీ అంటే దే విల్ కంటిన్యూ ఫర్ అనదర్ ఇయర్. లేదు అంటే మళ్ళీ ఇమీడియట్లీ బెంగాల్ ఎట్లా ఉంటుందంటే బీజేపీ కూడా పరీక్షనే న్యాచురలీ కదా. ఇట్ విల్ బి టెస్ట్ సైడ్ కదా. ఇప్పుడు అన్నేళ్ళు లెఫ్ట్ పార్టీస్ నడిపించారు, లెఫ్ట్ పెరుగుతుంది, లెఫ్ట్ చెప్పలేదు అంతా ఏం లేదు. లెఫ్ట్ అయినాక మళ్ళీ మమతా బెనర్జీ వచ్చింది. మమతా బెనర్జీ ఆల్మోస్ట్ లెఫ్ట్ కల్చరే కంటిన్యూ చేసింది. ఏదంటే మొత్తం పార్టీ గవర్నమెంట్ ఒకటే, పోస్టింగ్స్లో కానీ ఏ దాంట్లో కానీ జనాల్లో కూడా ఎట్లా వచ్చేస్తుందంటే ఒకసారి లెట్ బీజేపీకి ఒక ఛాన్స్ ఇస్తాము. ఇంకోటి ఏంటి, హిందూస్లో కూడా కొంచెం ఫీలింగ్ వచ్చేసింది, అరే మనం చాలా అనగదొక్కుతున్నారు వీళ్ళు మనకి ఏదైనా ఉండి. ఇంకోటి ఈ ఇన్ఫిల్ట్రేషన్ తోటి కూడా చాలా అప్సెట్ అయినారు అక్కడ లోకల్గా. మనకి బార్డర్ ఏరియాస్లో కూడా డెమోగ్రాఫిక్ చేంజెస్ అవుతా ఉంది. అంటే వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, మన పాపులేషన్ తగ్గింది, మనం పూజలు చేసుకుంటే అబ్జెక్షన్స్ పెడుతున్నారు, పెండాలు వేయొద్దు, వాళ్ళ దసరా నవరాత్రులు చాలా పెద్దగా ఉంటాయి కదా, అవన్నీ కొంచెం మైండ్లో ఉండేది. కాబట్టి ఐ థింక్ ఆ ఎలక్షన్స్ ఇంపాక్ట్ డిఫరెంట్గా ఉంది అది. కాబట్టి చూడాలి ఇప్పుడు నెక్స్ట్ 5 years ఏం చేసాడో చెప్పలేము. మంచి నడిపించినట్టే ఇంకో టర్మ్ వస్తుంది, లేదా అంటే షీల్ కమ్ బ్యాక్.